హాయ్ నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆక్వా మాస్టర్ ఛానల్. స్మార్ట్ టిప్స్ ఫర్ వెనామికల్చర్ అండ్ రైనీ సీజన్. రైనీ సీజన్లో స్మార్ట్ టిప్స్ ఎలా పాటించాలనేది వీడియోలో తెలుసుకుందాం. రైనీ సీజన్ రిస్క్లు ఏంటో తెలుసుకుందాం. సెలినిటీ సడన్గా డ్రాప్ అవుతుంది, ఆక్సిజన్ క్రాష్ అవుతుంది, టర్బిడిటీ ఫామ్ అవుతుంది, ఆల్కలినిటీ డ్రాప్ అవుతుంది, హై డిసీజ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పాండ్ వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, డెప్త్ మెయింటైన్ చేయాలి, సాల్ట్ అప్లై చేసుకోవాలి. సడన్గా డ్రాప్ అవుతుంది కాబట్టి మెయింటైన్ ఆల్కలినిటీ 120 to 150 ppm ఉండేలా ఆల్కలినిటీ చేసుకోవాలి. టర్బిడిటీ అండ్ pH కంట్రోల్, లైమ్ అప్లై చేసుకోవాలి, కాల్షియం కార్బోనేట్, లైమ్, అదేవిధంగా జిప్సమ్ కూడా అప్లై చేసుకోవాలి. 20 to 30 kg వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏరేషన్ అండ్ ఆక్సిజన్ 24 hours ఏరేషన్ ఉండేలా చూసుకోవాలి. ఏరేటర్ ప్రాపర్ ప్లేస్మెంట్లో ఉండేలా చూసుకోవాలి. జనరేటర్ బ్యాకప్ కూడా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫీడింగ్ స్ట్రాటజీ 20 to 30% రెడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టెక్నికల్ చూసి దాన్ని బట్టి ఫీడ్ అప్ అండ్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొబయోటిక్ మినరల్స్ అప్లికేషన్ ప్రాపర్గా చూసుకోవాలి. డిసీజ్ ప్రివెన్షన్ చూసినట్లయితే గట్ ప్రొబయోటిక్స్ కానీ, ఇమ్యూనోస్టిమ్యులెంట్స్ కానీ, స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ దగ్గర, దానికి సంబంధించిన విషయాలు దగ్గర పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ కిట్ ఫర్ ఫార్మర్స్, లైము, జియోలైటు, సాల్ట్, జిప్సము, ప్రొబయోటిక్, ఇమ్యూనోస్టిమ్యులెంట్స్, ఫ్యూయల్ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫార్మర్ గోల్డెన్ టిప్స్ చూసినట్లయితే ఓవర్ ఫీడ్ కంట్రోల్ చేసుకోవాలి, ప్యానిక్ అవ్వకూడదు, చెక్ వాటర్ క్వాలిటీ, డైలీ వాటర్ క్వాలిటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. గోల్డెన్ రూల్స్ చూద్దాం ఎలాంటివి పాటించాలి. సెలినిటీ కోసం తగ్గగానే కొంచెం సెలినిటీ అప్లికేషన్కి ఉప్పు అప్లై చేసుకోవాలి. ఆక్సిజన్ 24/7 ఉండేలా చూసుకోవాలి. ఫీడ్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్ట్రాంగ్ బయోసెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ క్రాప్ ఇన్సూరెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.